హలో ఆల్, వెల్కమ్ టు స్టెనో విత్ బిందు. సో ఈరోజు టాపిక్ ఫేమస్ డాన్సర్స్ అండి. నేను జీకేలో ఒక టాపిక్ గురించి చెప్తున్నాను. దిస్ ఇస్ మై నోట్స్ అగైన్. సో మనకి చాలా ట్రిక్స్ ఉన్నాయి. కొన్ని ఈజీ ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసికల్ డాన్సెస్ 8 ఉన్నాయి కదండి. ఫస్ట్ మనం భరతనాట్యం, కథక్, కథక్కలి ఆర్ మోహినియట్టం, కూచిపూడి, మణిపూరి, ఒడిస్సీ, సత్రియ. సో మనం ఫస్ట్ భరతనాట్యం చూసుకున్నట్టయితే నేమ్స్ రిలేటెడ్ టు గాడ్. మనకి ఏ నేమ్స్ అయితే గాడ్కి రిలేట్ అయి ఉన్నాయో అవి మొత్తం భరతనాట్యం కింద క్లాసిఫై అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రిక్, ఇది కీవర్డ్ అంటారండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గాడ్స్ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భరతనాట్యంకి చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, టి బాల సరస్వతి, రుక్మిణీ దేవి అరుందేల్, యామిని కృష్ణమూర్తి, కళానిధి నారాయణ్, రాధా శ్రీధర్, ఊర్మిళ సత్యనారాయణ్, కృష్ణ అయ్యర్, సోనాల్ మాన్సింగ్. సో ఇప్పుడు ఈ నేమ్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ టి బాల సరస్వతి యొక్క నేమ్లో సరస్వతి విచ్ ఈజ్ అ గాడ్ నేమ్. రుక్మిణీ దేవి అరుందేల్లో కూడా రుక్మిణి, యామిని కృష్ణమూర్తిలో కృష్ణ, కళానిధి నారాయణలో నారాయణ్, ఈ కృష్ణ అయ్యర్లో కృష్ణ, రాధా శ్రీధర్లో రాధా, ఊర్మిళ సత్యనారాయణలో ఊర్మిళ, రామ వైద్యనాథన్లో రామ. సో ఇవన్నీ మ్యాక్సిమం నేమ్స్ రిలేటెడ్ టు గాడ్ కాబట్టి ఇవి భరతనాట్యం యొక్క క్లాసికల్ డ్యాన్స్కి చెందిన వాళ్ళని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక ట్రిక్ అండి, నేమ్స్ రిలేటెడ్ టు గాడ్ అనేవాళ్ళు భరతనాట్యం. సో వీటికి కాకుండా కొన్ని ఉంటాయండి, లైక్ వై జయంతిమాల, ఓకే, అండ్ సోనాల్ మాన్సింగ్. సో ఈ 2 కూడా భరతనాట్యంకి చెందిన వాళ్ళు, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో కానీ మెయిన్గా భరతనాట్యం యొక్క కీవర్డ్ అయితే నేమ్స్ రిలేటెడ్ టు గాడ్. నెక్స్ట్ నౌ కమింగ్ టు కథక్, నేమ్స్ రిలేటెడ్ టు మహారాజ్ ఆర్ ఆస్థానా. అంటే ఇప్పుడు కథక్ యొక్క క్లాసికల్ డాన్స్కి చెందిన వాళ్ళు అందరూ నేమ్స్లో మహారాజ్ అయినా ఆస్థానా అయినా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ శంభు మహారాజ్, బిహ్రు మహారాజ్, లచ్చు మహారాజ్, కమాలిని ఆస్థానా, నళిని ఆస్థానా, శోభనా నారాయణ్ అండ్ నాహిద్ సిద్దిక్వి. సో ఈ నేమ్స్లో మ్యాక్సిమం ఇక్కడ మహారాజ్ ఉందండి, ఇవన్నీ మహారాజ్, ఇవి ఆస్థానా. అంటే మీకు కథక్ యొక్క క్లాసికల్ డ్యాన్స్కి చెందిన పీపుల్ అన్నింటినే నీకు కీవర్డ్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, మహారాజ్ అయినా ఆస్థానా అయినా ఉంటుందండి. సో దీని కాకుండా లైక్ ఆస్థానా మహారాజ్ కాకుండా మనకి రిమెంబర్ అవ్వాల్సిన 2 నేమ్స్, ఒకటి శోభనా నారాయణ్, ఇంకా ఒకటి నాహిద్ సిద్దిక్వి. నెక్స్ట్ నౌ కమింగ్ టు కథక్కలి ఆర్ మోహినియట్టం. సో ఇవి మనకు ఆల్రెడీ తెలుసండి, కథక్ అనేది ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్, భరతనాట్యం అనేది తమిళనాడు యొక్క క్లాసికల్ డాన్స్. ఇప్పుడు మనం కథక్కలి ఆర్ మోహినియట్టం అంటే ఆబ్వియస్గా ఇది కేరళకు చెందిన అతను, లైక్ కేరళకు చెందిన యొక్క క్లాసికల్ డాన్స్. సో వీటికి కీవర్డ్ ఏంటి, కథక్కలికి నెయిర్ అనే ఉంటుందండి, నేమ్లో నెయిర్ అని ఉంటే అది కథక్కలికి. మోహినియట్టంకి నెయిర్ ఉండదు, కళమండలం అని ఉంటుంది. సో కళమండలం అనేది మోహినియట్టం అయితే నెయిర్ అనేది కథక్కలి. సో ఈ కీవర్డ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్, రామన్ కుట్టి నెయిర్, నెయిర్ ఉంది కదండి, సో ఇట్స్ అ కథక్కలి డాన్సర్, ఈవిడ కథక్కలికి చెందిన ఆవిడ. పద్మనాభం నెయిర్. మోహినియట్టం చూసుకున్నట్లయితే కళమండలం కృష్ణ నేర్. ఇప్పుడు నేర్ వచ్చింది కదండి, సో ఇది ఎవరు అని వెంటనే నేర్ అంటే వెంటనే మీరు కథక్కలి వస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఏంటంటే, నేర్ ఉన్న వర్డ్స్ ఏవి మోహినియట్టంకి రిలేట్ అవ్వవు. నేర్ ఉన్న వర్డ్ ఎవరైనా వస్తే అతను మోహినియట్టం యొక్క డాన్సర్ కాదు. నెక్స్ట్ కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ, కళామండలం విమల మినోన్. సో ఇవి ఎగ్జాంపుల్స్. ఇవి కాకుండా గోపికా వర్మ కూడా మనకి మోహినియట్టంకి చెందిన ఆవిడ. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కూచిపూడి అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్, మనకు ఆల్రెడీ తెలుసు. సో నార్మల్గా కూచిపూడి యొక్క కూచిపూడికి చెందిన వాళ్ళను లైక్ ఎలాగ మనకి బాగా రిమెంబర్ చేయాలి అంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా క్యాస్ట్స్ ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ పీపుల్.
ఎగ్జాంపుల్ మనం నేమ్ రిలేటెడ్ టు రెడ్డి అంటే ఇట్ ఈస్ అ క్యాస్ట్ అండి. వేదాంతం అంటే మన తెలుగులో వేదాలు ఉంటాయి. శర్మ అంటే మ్యాక్సిమం నేమ్స్లో శర్మ ఉంటుంది. రావ్ అంటే ఓల్డ్ పీపుల్ నేమ్స్ లైక్ రావ్ రోతో ఎండ్ అవుతుంది. సో ఈ 4 అనేవి చాలా కీవర్డ్స్ అండి. సో ఏ నేమ్లో అయినా రెడ్డి, వేదాంతం, శర్మ, రావ్ ఇవి వస్తే ఆ యొక్క క్లాసికల్ డాన్సర్ పక్కా కూచిపూడికి చెందిన అతనే అని ఈజీగా మనం గ్రాస్ప్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్స్ చూడండి మీరే. వేదాంతం వచ్చింది, ఇక్కడ చూడండి రాధారెడ్డి అండ్ రాజారెడ్డి. వేదాంతం ప్రహ్లాద్ శర్మ, ఇక్కడ చూడండి దీపికా రెడ్డి, ఉమా రామారావు. ప్రతీక్ష కాశీ అంత ఒక కీవర్డ్ లేదండి, బట్ రిమెంబర్ మ్యాక్సిమం. జయరామారావు, వేదాంతం రాధేశ్యామ్, పద్మజారెడ్డి. ఓకేనా. నౌ కమింగ్ టు మణిపూరి డ్యాన్స్ అండి. మనకు ఆల్రెడీ తెలుసు మణిపూరి డ్యాన్స్ రిలేటెడ్ టు దేవి అండ్ సింగ్. సో మణిపూరి డ్యాన్స్ అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో దానికి కీవర్డ్ వచ్చేసి దేవి ఇంకా సింగ్ అండి. సో దేవి ఇంకా సింగ్ కానీ నేమ్స్లో కనిపిస్తే అవి పక్కా మణిపూరి డ్యాన్స్కి చెందిన వాళ్ళే అని ఈజీగా చెప్పచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు ఈ క్లాసికల్ ఫేమస్ డాన్సర్స్ అనేది మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఒక బిట్ అయితే మనకి ఎంటీఎస్లో కానీ స్టెనోలో కానీ కంపల్సరీగా వస్తుంది. సో మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఎస్ఎస్సి రిలేటెడ్ ఏ ఎగ్జామ్స్లో అయినా ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మణిపూరిలో నేను చెప్పినట్టు దేవి అండ్ సింగ్ అనేది కీవర్డ్ కాబట్టి గంభినీ దేవి, అంబు సింగ్, అటోంబా సింగ్, గురు బిపిన్ సింగ్, టాంబీ దేవి, అఖాన్ లక్ష్మీదేవి, ఎల్ బినోదేవి, శృతి మందోప్ ఇవి ఈ స్టార్ పెట్టినవి మాత్రం మీరు కొంచెం రిమెంబర్ చేయాలి, ఎందుకంటే ద కీవర్డ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. కళావతి దేవి, బింబావతి దేవి, రాజ్ కుమార్ సింగ్. సో మ్యాక్సిమం అన్నిట్లో మీకు సింగ్ అయినా దేవి అయినా వస్తుందండి. నౌ కమింగ్ టు ఒడిస్సీ. ఒడిస్సీ అంటే ఇట్స్ అ క్లాసికల్ డాన్స్ ఆఫ్ ఒడిస్సా అండి. సో మ్యాక్సిమం ఒడిస్సా పీపుల్ యొక్క నేమ్స్ అనేవి మహాపాత్ర అని ఉంటుంది. ఎగ్జాంపుల్ కేలుచరణ్ మొహాపాత్ర, రతికాంత్ మొహాపాత్ర, సుజాత మొహాపాత్ర, కుకుమ్ మొహాపాత్ర అండ్ ఈ 2 స్టార్స్ పెట్టిన నేమ్స్ లైక్ మయోదర్ రాట్ అండ్ ఇలియానా అండ్ సిట్రిస్టీ ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసరికి సత్రియ. మనకు ఆల్రెడీ తెలుసు అస్సాం యొక్క క్లాసికల్ డాన్స్ యొక్క నేమ్ సత్రియ. సో ఈ నేమ్ రిలేటెడ్ టు బోర్ బయాన్, బోరా, బయాన్ అండ్ సైకియా. సో ఈ యొక్క 4 కీవర్డ్స్ ఉన్నవి మనకి సత్రియ డ్యాన్స్కి చెందింది. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే మీరు ప్రతి ఒక్క నేమ్లో మీకు బోరా, బోర్బయాన్, బోరా, బోర్బయాన్. ఇక్కడ చూడండి బోర్బయాన్. ఓకే, సైకియా కూడా గుర్తుపెట్టుకొని చూసారా, సైకియా. సో ఇవన్నీ శ్రీమంత శంకర్దేవ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఆల్సో ఆ PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చింది ఇది. శ్రీమంత శంకర్దేవ్ విల్ కమ్ అండర్ సత్రియా డాన్సర్ అని. సో ఈరోజు అయితే ఈ కీవర్డ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకొని మనం ఫస్ట్ క్విక్గా ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. భరతనాట్యం నేమ్స్ రిలేటెడ్ టు గాడ్. కథక్ నేమ్ రిలేటెడ్ టు మహారాజా ఆర్ ఆస్థానా. కథకళి ఆర్ మోహినియట్టం. కథకళి స్పెషల్లీ నేర్, మోహినియట్టం స్పెషల్లీ కళామండలం. కూచిపూడి నేమ్ రిలేటెడ్ టు రెడ్డి, రావ్, శర్మ, వేదాంతం అండ్ ఎక్సెట్రా. కమింగ్ టు మణిపూరి నేమ్ రిలేటెడ్ టు దేవి అండ్ సింగ్. Coming to Odissi, name related to Mohapatra. Coming to Satriya, last one, name related to Borbayan, Bora, Bayan, Saikia. సో ఈ కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎగ్జాంపుల్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకున్న వెంటనే మీకు స్ట్రైక్ అవుతుంది, ఈజీగా మీకు మార్క్స్ వచ్చేస్తాయి. సో ఈరోజు టాపిక్ అయితే ఫేమస్ డాన్సెస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇలా వీడియోస్ డైలీ పెడుతూ ఉంటాను. యూ కెన్ ప్రిపేర్ విత్ మీ. ఐఎమ్ ఆల్సో SSC Steno 2025 aspirant and I attempted SSC Steno 2024. I have got 126 point something. I belongs to OBC category. So I lost my grade C. Maybe ఒక 130 వచ్చుంటే నేను grade C క్వాలిఫై అయ్యేదును. సో ఇట్స్ ఓకే, లెట్స్ ఎవ్రీవన్. ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా ట్రిక్స్తో. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు ఏ టాపిక్ మీద బిట్స్ కావాలి, మీకు ఏ టాపిక్స్లో డౌట్స్ ఉన్నాయి అని మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు యూ. అండ్ ఆల్సో నేను నెక్స్ట్ వీడియో దాని మీద ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.